హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఏదైనా కావాలి అని పిల్లలు ఏడవటం ఆలస్యం, అమ్మమ్మ వద్దమ్మ అని బతిమాలేస్తాం. అన్నం తిననను మరింకెలాగో మొండికేస్తే చాలు కోరిందల్లా తెచ్చి చేతిలో పెడతాం. ఇలాగైతే వాటి విలువ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి కింద పడో ఏదైనా గాయం తగిలో ఏడుస్తుంటే వాళ్ళ ఝాస మళ్లించాల్సిందే, బుజ్జగించి ఏడుపు ఆపేలా చూడాల్సిందే. వద్దన్న పని చేసో లేదన్న వస్తువు కావాలనో ఏడుస్తుంటే మాత్రం వాళ్ళని అలా వదిలేయండి. మనసు చివుక్కుమన్నా ఆ గోలకి తలనొప్పి వచ్చినా పట్టించుకోవద్దు. అప్పుడే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం, తమని తాము సంభాళించుకోవడం వంటివి పిల్లలకు తెలుస్తాయి. అలాగే ప్రతి చిన్నదానికి ఏడుపే పరిష్కారం కాదని తెలుస్తుంది. ఇక అలక వాళ్ళకి వాళ్ళు హాని తలపెట్టుకోవడం, ఇంట్లో వస్తువులను పగలగొట్టడం ఇలాంటివి చేయనంత వరకు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగని అలా చేస్తే ఇవ్వమని కాదు, వారించాలి. సో ఆపడానికి ప్రయత్నించాలి, అంతేగాని అడిగింది ఇవ్వద్దు. అలా కాకుండా అన్నం తినకున్నా, మాట్లాడకుండా కూర్చున్నా, కింద పడి ఏడుస్తున్నా పట్టించుకోవద్దు. లేదంటే ఇలా చేస్తేనే కావలసినవి వస్తాయన్న భ్రమలోకి పిల్లలు వెళ్ళిపోతారు. తీరా పెద్దయ్యాక మార్చాలన్నా కష్టమే. కాబట్టి వదిలేయండి. అంతకుముందు ఇస్తానన్నవి ఇవ్వద్దు. అప్పుడు గోల చేస్తే అడిగినవి రాకపోగా వచ్చేవి దక్కకుండా పోతాయని పిల్లలకు అర్థమవుతుంది. ఇది సైకియాట్రిస్టులు చెప్తున్న మాట. ఒకసారి ఆలోచించండి.